బీఆర్ఎస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములు, ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ మీద పెరుగుతున్న అసంతృప్తి, అసహనం, నిలకడలేని కేటీఆర్ వ్యవహార శైలి, కేసీఆర్ పార్టీని గాలికి వదిలేసి ఫామ్ హౌస్కు పరిమితం కావడం, అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి 6 నెలలకోసారి రావడం, అండ్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఆమె కూడా తన కుటుంబంతో తెగతెంపులు చేసుకోవడం, అండ్ కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యులు మరొక రాజకీయ కుంపటిని పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటడం. అండ్ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరితేనే తనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కుతుందని, దళిత బహుజన వర్గాలకు గుర్తింపు లభిస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడుతున్నట్లుగా ఒక పోస్టు వైరల్ అవుతోంది. నిజానికి ఈ పోస్టు ఫేక్ అని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన దీన్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ట్విట్టర్లో చేసిన పోస్టు నేను చదువుతున్నా. తెలంగాణ ప్రజలను పట్టపగలే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పెళ్ళుబుక్కుతున్న ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే అవకాశాలు లేవు. ఇట్లా తప్పించుకోవడానికే డైవర్షన్ స్కీమ్ను అమలు చేస్తోంది. అందులో భాగంగానే, ఆ డైవర్షన్ కుట్రలో భాగంగానే తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ వెళుతున్నట్టుగా ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ప్రకటనలో తెలియజేశాడు. నా మీద సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నానంటూ ఒక బూటకపు వార్తా కథనాలను ప్రచారం చేస్తున్నట్టు నా దృష్టికి చాలామంది నా శ్రేయోభిలాషులు తీసుకొచ్చారు. అయితే ఇటువంటి వార్తలను ప్రచారం చేయడం ఆపకపోతే చట్టపరంగా చర్య తీసుకుంటానని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. మళ్ళీ గుర్తు చేస్తున్న, తెలంగాణలో అన్ని వర్గాల భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీతోనే ముడిపడి ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. నేను ఆ పార్టీ అధికారంలో లేనప్పటికీ ఆ పార్టీలో చేరాను కనుక ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు అని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ మాజీ అధికారి, మనందరికీ తెలుసు. ఆయన ఐపీఎస్ పదవికి అంటే వీఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ బాధ్యతలు నిర్వహించాడు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన ఏ మేరకు ఆరోపణలు చేశారో, ఎన్ని విధాలుగా చెలరేగిపోయారో, ఎన్ని విధాలుగా విరుచుకుపడ్డారో మనం చూసాం, గమనించాం. ఆ తర్వాత ఆయన మనసు మార్చుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఆయన అంకిత భావం కలిగిన ఒక కార్యకర్తగా, ఆయన నాయకుడిగా ఆయన ఆ పార్టీలో కొనసాగుతున్నారు. సో పలు సందర్భాల్లో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కేసీఆర్ పట్ల, కేటీఆర్ పట్ల తన భక్తిని చాటుకునే ప్రయత్నాలు కూడా ఆయన చేస్తున్నాడు. ఎవరు? ప్రవీణ్ కుమార్. అయితే ప్రవీణ్ కుమార్ పార్టీ మారుతున్నట్టుగా మరి ఎవరు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టారో మనకు తెలియదు. మొత్తం మీద అయితే వైరల్ అవుతుంది. దాన్ని ఖండించడానికి ప్రవీణ్ కుమార్ పాపం చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు కనబడుతోంది. ట్విట్టర్లో ఆయన చేసిన పోస్టు చదివి వినిపించారు. దాంట్లో కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతోనే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ టర్మ్లో, ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజల జీవితం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రంలో అన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, ప్రజల సమస్యలు పటాపంచలైపోతాయని ప్రవీణ్ కుమార్ పాపం ఎంతో ఆ పార్టీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించాడు. సో ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడమే ఒక అనూహ్య పరిణామం. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం కూడా ఒక అనూహ్య ప్రచారమే. దానికి అది మనకెవరికి సంబంధం లేదు, అండ్ అది మెటీరియల్ అవుతుందా లేదా కూడా తెలియదు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో, లేదా ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో ఏంటో మనకెవరికి తెలియదు. చివరి నిమిషం దాకా కూడా సస్పెన్స్గా
ఉంచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. చాలామంది రాజకీయ నాయకులు ఆహ్, సోమవారం కల్లా ఏ పార్టీలో చేరుతాడో ఆదివారం సాయంత్రం వరకు కూడా చెప్పని సందర్భాలు మనం చూసాం. సోమవారం ఉదయానికల్లా మేము ఫలానా పార్టీలో చేరుతున్నామని ప్రకటించిన సందర్భాలు చూసాం. అందువల్ల ప్రవీణ్ కుమార్ ప్రకటన దీన్ని నేను నమ్ముతున్నా. అంటే ఆయన బహుశా ఇప్పుడప్పుడే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వెళ్ళే అవకాశాలైతే నాకు తెలిసి లేవు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళే అవకాశాలు లేవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సముచిత ప్రాధాన్యం లభిస్తున్నట్టుగానే భావించాలి. ఆయనకు అంటే ఆయన షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన మనిషి కాబట్టి, నాయకుడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం, ఆయనకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ పార్టీలో లభిస్తున్నట్టుగానే భావించాలి. అందువల్ల అటువంటి పరిస్థితిలో అంటే ప్రతిపక్షమైనప్పటికీ కూడా ఆయన అందులో చేరాడు. అదొక యాంగిల్. అంటే అధికార పార్టీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా, రేవంత్ రెడ్డి నుంచి ఆఫర్లు వచ్చినా ఆయన తిరస్కరించిన మాట నిజమే. అవన్నీ తిరస్కరించి ఆయన ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్లో చేరాడు. సాధారణంగా ప్రతిపక్షంలోకి వెళ్ళడానికి సాధారణంగా పార్టీ మారిన సందర్భాల్లో సాధారణంగా ప్రతిపక్షం వైపు చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అందులో చేరరు. అయితే ఆయనకి ఏదో నమ్మకం ఉంది, అంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్న నమ్మకం ఏదో ఉన్న కారణంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా మనం భావించాలి. అయితే బీఆర్ఎస్ పార్టీలో చివరిదాకా కొనసాగుతారా, చివరిదాకా ఇన్ ద సెన్స్ అంటే 2028 ఎన్నికల వరకు కొనసాగుతారా, లేకుంటే మధ్యలో మళ్ళీ ఏమైనా మనసు మార్చుకుంటారనేది మనం చెప్పలేం. బట్ యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకైతే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు లేవు, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా లేవు. అందువల్ల అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఎవరు ఎందులో చేరుతారు, ఎవరు దేంట్లో మారుతారు అనేది సోషల్ మీడియా డిసైడ్ చేసి పారేస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా అనే దానికి ఒక తాడు బొంగరం లేకపోవడం, లేకుంటే దానికి ఒక ఆన్సరబుల్ ఎవరికి కాకపోవడం, సోషల్ మీడియాలో రాస్తున్న వాళ్ళు లేకుంటే ఏదో రకంగా మాట్లాడుతున్న వాళ్ళు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన రీల్స్ చేస్తున్న వాళ్ళు ఎవరికి అకౌంటబుల్ కాదు కనుక వాళ్ళు ఇటువంటి పుట్టిస్తున్నట్టుగా కూడా మనం భావించాలి. అయితే ప్రవీణ్ కుమార్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పెద్దగా అంటే ప్రవీణ్ కుమార్ పార్టీ మారే అంశాన్ని ఇది ఒక డైవర్షన్గా అనుకోవడానికి వీల్లేదు. కేసీఆర్ గురించో మరొకరి గురించో ఏదైనా ఒకవేళ ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక మాట మాట్లాడినా కాంగ్రెస్ వైపు నుంచి అది డైవర్షన్ పాలిటిక్స్ అనుకున్నా కూడా అర్థం ఉంది, డైవర్షన్ కాన్స్పిరసీ అనుకున్నా అర్థం ఉంది. కానీ ప్రవీణ్ కుమార్ లాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినా, కాంగ్రెస్ పార్టీలోకి పోకపోయినా దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ లేదు. కనుక మేమనుకుంటున్నానంటే ఇది ఎవరో మొత్తం మీద పుట్టించారు. ఇక పుట్టించింది అది ఎట్లా వైరల్ అవుతూ ఉంటుందో మనందరికీ తెలిసిందే. బహుశా అటువంటి కాంటెక్స్ట్లోనే ఎవరో బహుశా ఇట్లాంటి సృష్టించి ఈ రకమైన కథనాన్ని ప్రసారం చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.